ఇది పురుష ఆధిపత్య భారతీయ వ్యవస్థ అనేది పురుషాధిపత్య వ్యవస్థ కాబట్టి ఎలాంటి ఎలాంటి పురుషుణ్ణి స్త్రీ ఎంచుకోవాలి అంటే స్త్రీ యొక్క సంపాదన కన్నా పురుషుడి సంపాదన ఎక్కువ ఉండాలి. స్త్రీ యొక్క వయసు కన్నా పురుషుడి వయసు ఎక్కువ ఉండాలి. స్త్రీ యొక్క అవగాహన శక్తి కన్నా పురుషుడి యొక్క అవగాహన శక్తి ఎక్కువ ఉండాలి. నిగర్వి అయి ఉండాలి. స్త్రీ పట్ల గౌరవం కలిగి ఉండాలి. డబ్బును ఖర్చు చేసే దానిలో ఆచితూచి వ్యవహరించాలి. ఇలాంటి వ్యక్తిని స్త్రీ ఎంచుకోవాలి భాగస్వామిగా. అప్పుడే స్త్రీ యొక్క జీవితం సజావుగా సాగుతుంది. సరే, ఒక తెలియని వ్యక్తి ఎలా తెలుస్తుంది? అతను గుణగణాలు ఎలా తెలుస్తాయి? ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే తెలుసుకోవడం ఈజీనే. ఎలాగా అంటే ఈ రోజుల్లో పెళ్లి చూపులు అవన్నీ రెస్టారెంట్లో జరుగుతున్నాయి, లేకపోతే ఇళ్ళ దగ్గర జరుగుతున్నాయి. సరే, రెస్టారెంట్ దాకా వెళ్ళకపోయినా అభిరుచులు మాత్రం అబద్ధం చెప్పరు కదా. అలవాట్లు తెలుసుకోవాలి. జెన్యూన్గా చెప్పేలా మన యొక్క మాట తీరు ఉండాలి. అప్పుడే ఇద్దరు అలవాట్లు, అభిరుచులు, ప్రతి మనిషికి స్వతహాగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఈ పెళ్ళి అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇది ఒక పునర్జన్మ లాంటిది. అంటే మనము కొన్ని ఇయర్స్ మన తల్లిదండ్రులతో ఉంటే మిగతా అంత లైఫ్ మన జీవిత భాగస్వామితో ఉండాలి. అలాంటప్పుడు చాలా తెలివిగా ఆలోచించి మన అభిప్రాయాల్ని గౌరవించే వ్యక్తిని, ఇప్పుడు మనకి ఎలా ఆడవాళ్ళకి మన అభిప్రాయాన్ని గౌరవించే వ్యక్తి కావాలి అంటే మగవారికి కూడా అలానే ఉంటుంది కదా. వాళ్ళ అభిప్రాయాన్ని కూడా గౌరవించే వ్యక్తి. మరి ఇద్దరు అభిప్రాయాలు ఒకేసారి ఎలా గౌరవించబడతాయి? గౌరవించబడక అంటే ఇద్దరు అభిప్రాయాలు గౌరవించబడాలంటే ఇద్దరు అభిప్రాయాలు ఒకటై ఉండాలి. ఒకటై ఉండాలి అంటే ఇద్దరు తెలివిగల వాళ్ళై ఉండాలి. లేకుంటే ఇద్దరు తెలివి తక్కువ వాళ్ళైనా ఉండాలి. ఎందుకంటే అది ఆమోదించబడి అది చెయ్యాలి అంటే అంతే కదా. గొడవ లేకుండా ఉండాలంటే కనుక అభిప్రాయాలు ఏకం అవ్వాలి అంటే ఇద్దరు ఆలోచనాత్మక ధోరణి ఒకేలా ఉండాలి. ఇద్దరి యొక్క అలవాట్లు ఒకేలా ఉండాలి. ఈ ప్రస్తుత జనరేషన్లో అయితే ఇవి 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 కూడా కనీసము ఇవి అలవాట్లు, అభిరుచులు, ఇద్దరి సంపాదన ఇవి కూడా సమానంగా లేకపోతే ఇంకా మిగతావి ఎక్కువ హెచ్చుతగ్గులు ఉంటాయి. కనీసం ఇవైనా సమానంగా ఉండాలి. అప్పుడే కరెక్ట్ సరియగు భాగస్వామిని ఎంచుకున్నట్లు అవుతుందని నేను చెప్తున్నాను. ఇది కొట్టిపారేసే విషయం కాదు. నేను ఎంతో ఆలోచించి చెప్తున్నటువంటి విషయం. ఈ జనరేషన్లో బంధాలు కాపాడుకోవాలి అంటే ఇప్పుడున్న వాళ్ళ యొక్క థింకింగ్, థాట్స్, వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క భావాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసి చెప్తున్నాను. కనీసము కొన్నైనా ఇద్దరు ఒకే తీరులో ఉండకపోతే కొన్ని అలవాట్లు, పద్ధతులు, విధానాలు
ఆలోచన తీరు ఒకే విధంగా లేకపోతే మిగతావి జీవితంలో వచ్చే ఆటుపోట్లు తట్టుకోలేరని కనీసం 10కి 8 అయినా మ్యాచ్ అవ్వాలన్నమాట ఇద్దరి మధ్య. అప్పుడే మిగతావి బ్యారేజ్ బేరీ ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ వెళ్తారని అనుకుంటున్నాను.